హాయ్ అండి. నాది సాయిరామ్ టాక్ ఛానల్ అండి. ఈరోజు బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ఏం జరిగిందో చూసేద్దాము. తర్వాయి భాగంలో ఏంటి అనేది. రాజ్ కావ్యాన్ని వచ్చేసి డిన్నర్కి తీసుకెళ్తారు. అక్కడనే వాళ్ళకి చాలా టైం పడుతుంది. ఈలోపు ఇందిరాదేవి అపర్ణ వచ్చేసి రాజ్ కావ్య కోసం సర్ప్రైజ్ ఏర్పాటు చేస్తారు. వాళ్ళు శోభనానికి ముహూర్తం ఫిక్స్ చేసేసి రూమ్స్ అదిరేస్తారు. అండ్ కవి వచ్చేసి రూమ్లో కూర్చొని అప్పు కోసం కవితలు రాస్తూ ఉంటాడు. ఈలోపు రాజ్ కావ్య వస్తే ఇంతసేపు ఏమైందని చెప్పి ఇందిరాదేవి అపర్ణ అడుగుతుంది. సరే కానీ డిన్నర్కి వచ్చేసేయండి అని చెప్పి అడుగుతుంది. రాజ్ డోర్ తీసుకొని బయటికి రాబోతుంటే కవి విశ్లేషణ పేపర్ చూసేసి ఆ కవిత్వం చదువుతారు. ఆ కవిత్వం అప్పు కోసం రాసిందని చెప్పి రాజ్ షాక్ అవుతారు. సో తమ్ముడు ప్రేమ కోసం రాజ్ ఏ విధంగా ముందుకెళ్తుండవు అనేది ఈ ఎపిసోడ్లో చూసేద్దాము. కావ్యకు వచ్చేసి వాళ్ళ అమ్మ వచ్చేసి ఫోన్ చేస్తుంది. అప్పుకి ఈరోజు పెళ్లి సంబంధం చూస్తున్నాము, ఈరోజు ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నాము, మీరిద్దరు రావాలి అని చెప్పి కావ్యకైతే వాళ్ళ అమ్మ చెప్తుంది. ఇది కావ్య వచ్చేసి రాసి అడుగుతారు, ఏంటి ఎవరు కాల్ చేస్తున్నారు అని చెప్పి. అమ్మ అని చెప్పి కావ్య చెప్తుంది. ఏంటిదట అని చెప్పి రాజు అడుగుతారు. మా అమ్మ కాల్ చేసింది, ఈరోజు అప్పు పెళ్లి సంబంధానికి మిమ్మల్ని నన్ను రమ్మని చెప్పింది. కావ్య చెప్పగానే రాజ్ చాలా షాక్ అవుతాడండి. ఈరోజు తర్వాత భాగం ఈ ఎపిసోడ్తో క్లోజ్ అవుతుందండి. రేపటి ఎపిసోడ్తో మళ్ళీ కలుస్తాను.